టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక క్రేజీ మల్టీ స్టారర్ సిద్ధం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలైన చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు వీళ్ళు కలిసి ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి వార్తల్లో నిజముందా? వీళ్ళ కాంబినేషన్ సెట్ చేసిన డైరెక్టర్ ఎవరు? మరి ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో చిరంజీవి గారు 'మనశంకర వరప్రసాద్' గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఒక రీజనల్ సినిమా 300,00,00,000 పైచిలకు వసూళ్లు సాధిస్తుందా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పి ఒక సరికొత్త రికార్డ్‌ని కూడా క్రియేట్ చేయడం మనం చూసాం. అటుపక్క నాగార్జున గారు కూడా కొంత గ్యాప్ తీసుకున్న ఆయన కూడా మంచి సక్సెస్ మీద అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి గారు లైనప్ చూసుకుంటూ వస్తే ఆయన 'బాబీ' గారి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నారు. 'విశ్వంబర' రన్నింగ్‌లో అయితే ఉంది. అలాగే 'ఓదెల' గారి డైరెక్షన్‌లో 'నాని' గారు ప్రొడ్యూసర్‌గా ఒక సినిమా కూడా ఆయన కమిట్ అయితే ఉన్నారు. అలా ఫుల్ బిజీలో ఆహ్, శరవేగంగా సినిమాలైతే చిరంజీవి గారు తీసుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. అటుపక్క నాగార్జున గారు కంప్లీట్‌గా తన 100వ చిత్రం మీద ఫోకస్ పెట్టేసారు. అది 'ఆర్ కార్తీక్' డైరెక్షన్‌లో తీస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ నాగార్జున గారు ఆ సినిమా మీద ఫోకస్ పెట్టేసారు. అది ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి దాని మీద ఎక్కువగా కేర్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే అదొక 100వ చిత్రంగా ఒక మైల్ స్టోన్ రీచ్ అవుతున్నారు కాబట్టి సో అది ఆల్వేస్ ఎప్పుడు కూడా స్పెషల్‌గా ఉంటుంది. సో అయితే ఈ కమిట్మెంట్స్ తర్వాత ఇటు 100వ చిత్రం తర్వాత ఇటు పక్క చిరంజీవి గారి కమిట్మెంట్స్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీ స్టారర్ రాబోతుందని వినిపిస్తుంది. ఇంతకీ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా? ఇంకా ఈ విధంగా మల్టీ స్టారర్స్ సీనియర్స్ సెట్ చేయాలంటే అది అనిల్ రావిపూడి గారికే సాధ్యమని తెలిసిందే. సో ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లోనే చిరంజీవి గారు, నాగార్జున గారు కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సో ఆల్రెడీ మన 'శంకర్ వరప్రసాద్' గారు సినిమాతో ఒక భారీ విజయాన్ని చిరంజీవి గారికి ఇచ్చింది అనిల్ రావిపూడి గారే. సో నాగార్జున గారితో ఆయన సినిమా అయితే బాకీ ఉంది. సీనియర్ హీరోస్‌తో ఆయన మంచి సినిమాలైతే తీస్తూనే వస్తున్నారు. వెంకటేష్ గారికి మంచి విజయాన్ని అందించారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో. బాలయ్య గారికి 'భగవంత్ కేసరి'తో ఆ సినిమా విజయాన్ని అందించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి గారితో 'మనశంకర వరప్రసాద్' గారు ఇలా వరుసగా సీనియర్ హీరోస్‌తో మంచి విజయాలనైతే అందుకుంటూ వస్తున్నారు. అలాగే 'మనశంకర వరప్రసాద్' గారి సినిమాలో వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని కలిసారు. అయితే అక్కడ వెంకటేష్ గారిది ఒక కీలక రోల్ పాత్ర. మల్టీ స్టార్ అయితే అనుకోలేం దాన్ని. అలాగే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారిని, వెంకటేష్ గారిని కూడా కలిపారు. ఈ సంక్రాంతికైతే రాబోతుంది ఆ సినిమా కూడా. ఇది మల్టీ స్టార్. అయితే ఇప్పుడు ఆహ్, చిరంజీవి గారు, నాగార్జున గారిది అంటే కీలక రోల్ అని కాకుండా, కేమియో రోల్ అని కాకుండా కంప్లీట్‌గా వీళ్ళిద్దరిని కలిపి ఒక మల్టీ స్టార్ తెరకెక్కించే విషయంగా అటు అనిల్ రావిపూడి గారు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ రకంగా తన కథని సిద్ధం చేసుకుంటున్నారని వినిపిస్తుంది. మనకు మల్టీ స్టారర్స్ గతంలో వచ్చేటివి. మనకు తెలిసిందే 90స్ టైమ్‌లో ఆహ్, రామారావు గారు గావచ్చు, లేకుంటే నాగేశ్వరరావు గారు గావచ్చు, వాళ్ళు సీనియర్ హీరోస్ లెజెండరీ హీరోస్ వాళ్ళు కలిసి ఎన్నో చిత్రాలు కూడా చేశారు. అయితే ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్స్ తగ్గిపోయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వెంకటేష్ గారు అలాగే మహేష్ బాబు గారు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒక మల్టీ స్టారర్ చేయడం అయితే జరిగింది. అది మంచి విజయాన్నయితే బాక్స్ ఆఫీస్ వద్ద అందుకుంది. ఆ తర్వాత 'త్రిబుల్ ఆర్' సినిమాతో రాజమౌళి గారు ఒక సాహసం చేశారు. ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు సమవుజ్జుల్ని కలిపి ఒక మల్టీ స్టారర్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు బాక్స్ ఆఫీస్ వద్ద. సో ఇప్పుడు మరి అటువంటి ఒక కాంబినేషన్ అనుకోవాలి. నాగార్జున గారిది, అలాగే చిరంజీవి గారిది. మరి వీళ్ళ కాంబినేషన్ సెట్ అయితే గనుక బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకొక మంచి విజయాన్నయితే చూడొచ్చు. సో దీన్ని కూడా పాన్ సినిమాల జోలికి అనిల్ రావిపూడి గారు వెళ్ళకుండా ఉంటారని చెప్పేసి ఆయనే గతంలో చెప్పారు. సో దీన్ని కూడా ఒక రీజనల్ సినిమాగా అందరిని ఎంటర్‌టైన్ చేసే విధంగా ఉండే విధంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారంట. అంటే అనిల్ రావిపూడి గారి సినిమా అంటే మనకు ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ ఇదంతా మనకు గుర్తొస్తుంది. సో అటువంటి మేకింగ్‌తోనే ఈ సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదే గనుక నిజమైతే అటు మెగా అభిమానులకు, అక్కినేని అభిమానులకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి ఎప్పుడు పట్టాలెక్కే అవకాశం ఉందో చూడాలి. అటు ఆహ్, చిరంజీవి గారు ఫుల్ బిజీగా ఉన్నారు. నాగార్జున గారు కంప్లీట్‌గా 100th ఫిల్మ్ మీద ఫోకస్ పెట్టేసారు. ఇటు ఆహ్, ఆహ్, అనిల్ రావిపూడి గారు చూసుకుంటూ వస్తే వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారి సినిమా ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సంక్రాంతి రానే వస్తుంది కాబట్టి ఇక ఆ సినిమాని రిలీజ్ చేసేస్తారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి గారు ఫ్రీ అయిపోతారు. అయితే ఆయన పెద్దగా టైం తీసుకోరు కాబట్టి హీరోలు ఆయనకి డేట్స్ ఇవ్వడానికి కూడా పెద్దగా మొహమాటం చూపరు. ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేస్తుంటారు. పెద్దగా ఎక్కువ టైం తీసుకోరు. వేరే సినిమాలతో కమిట్మెంట్ ఉన్నా కూడా గ్యాప్‌లో ఈయన సెట్‌కొచ్చి కూర్చుంటే ఆయన సినిమా తీసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతటి కంఫర్టబుల్ డైరెక్టర్ కాబట్టి అనిల్ రావిపూడి గారికి చిరంజీవి గారు అన్ని కమిట్మెంట్స్‌తో బిజీగా ఉన్నా అనిల్ రావిపూడి గారు అడిగితే మాత్రం కన్ఫర్మ్‌గా డేట్‌లు ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మళ్ళీ మల్టీ స్టారర్ కాబట్టి ఖచ్చితంగా క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వాలని చెప్పేసి అటు
చిరంజీవి గారు కూడా అనుకుని ఉంటారు. ఎందుకంటే మంచి సన్నిహిత సంబంధం అటు చిరంజీవి గారికి, నాగార్జున గారికి ఉండడం మనం చూసాం. సో, ఇంత మంచి ఫ్రెండ్‌షిప్ అది సినిమా తెర మీద కూడా కనిపిస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి తొందరగా ఈ సినిమా రావాలని జెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఉంటుందా? లేదా? అప్‌డేట్స్ ఏంటి? ఇవన్నీ కూడా అనిల్ రావిపూడి గారి తదుపరి సినిమా అయిన మన 'వెంకటేష్' గారు అండ్ కళ్యాణ్ రామ్ గారితో తీస్తున్న సినిమా తర్వాత మనకు అప్‌డేట్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ న్యూస్‌కి సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వచ్చే సంక్రాంతి తర్వాతే మనకు దొరుకుతుందని జెప్పేసి తెలుస్తుంది. సో, అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.